హలో హాయ్ నమస్తే అండి. సింపుల్గా ఫాస్ట్గా టేస్టీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే చికెన్ పులావ్ తయారీ విధానం గురించి తెలుసుకుందామండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకోవాలండి. బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఈ ఫ్రై అయ్యే లోపల ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్, మిరియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. కలిపిన మిశ్రమంలో 1 గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ చప్పని పోసుకోవాలండి. ఇది బాగా ఉడికిన తర్వాత పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. ఏ రైస్ అయినా పర్వాలేదు, నేను బాస్మతి రైస్ వేసాను. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. 20 to 30 మినిట్స్లో చికెన్ పులావ్ రెడీ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్